అందరికీ జై శ్రీరామ్. భారత రైతాంగానికి ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ డబ్బులు 30,000 రూపాయలు కాబోతా ఉన్నాయి. పిఎం కిసాన్ డబ్బులు 30,000 కాబోతా ఉన్నాయి. 3 అర్హతల నుంచి 5 అర్హతల వరకు ఖచ్చితంగా పాటించవలసిన నిబంధనల గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నా. 30,000 డైరెక్ట్ పిఎం కిసాన్ డబ్బులే రాబోతా ఉన్నాయా? అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయల వరకు పరిమితిని అలాగే కంటిన్యూ చేయాలని లోక్సభలో నిర్ణయం కూడా తీసుకోరు. కిసాన్ క్రెడిట్ కార్డు గురించి మన ఛానల్లో వీడియో కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే 5 లక్షలు రైతులకు లోను పొందేటువంటి బంగారు అవకాశం. ఆ కార్డు బంగారు పైసలు గుడ్డు పెట్టే బాతు లాంటిది. దాన్ని పొందడం అనేది ఇప్పుడు భారతదేశంలో ప్రతి రైతు ట్రై చేస్తూ ఉన్నాడు. మొన్న మన వీడియోలో చూసిన దాని ప్రకారం భారతదేశంలో ఇప్పటికే 7 కోట్ల మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు పొందినారు అని సెంట్రల్ గవర్నమెంటు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని మీదనే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డు గురించి లాభాలు కూడా చెప్పింది. సరే, ఇప్పుడు పిఎం కిసాన్ 30,000కు ఎలా పెంచబోతా ఉన్నారు, దాని గురించి వచ్చినటువంటి అప్డేట్ ఏంది. 24వ విడతల్లో అయితే పెంపకాలు ఏమీ లేవు, కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో 30,000కు పెంచబోతా ఉన్నట్టు అప్డేట్ అయితే వచ్చింది. 3 కండిషన్లు అయితే పక్కా పాటించాలని మాత్రం తెలియడం జరిగింది. వీడియో కింద ఉన్న ఐ బటన్ ప్రెస్ చేసి వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుతున్నా. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. రైతులకు పెట్టుబడి సహాయం పెరిగితే అందులో ముఖ్యంగా ఆనందించేది నేను. ఎందుకంటే రైతుల గురించి వీడియోలు చేస్తూ రైతుల కోసం మంచి మంచి లేటెస్ట్ న్యూస్లు పట్టుకొచ్చే మొదట్లో నేను సంతోషపడతా ఉంటా. మరి ఎందుకోసం పెంచబోతూ ఉన్నారు ఏంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం. 5 అర్హతలు ఉండాలి. ఏదైతే కొత్త సమాచారము, రైతుల గుడ్ న్యూస్, అర్హతలు తప్పనిసరి, వెరిఫికేషను, ఇట్లాంటి విషయాల మీద మనం క్లారిటీగా మాట్లాడుకోబోతా ఉన్నాం. ప్లీజ్ మిస్ కాకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోను లాగి సాగదీసుడిగో. ఇక్కడ మనకు నేను మీకు ముందే ఎందుకు చూపిస్తున్నా అంటే, పెంచబోయేది నిజమా లేకపోతే వీడు వ్యూస్ కోసం కావాలని ఏదైనా చెప్పిండా అని మనోళ్ళు ముందే అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది కదా, 30,000 రూపాయలు బంపర్ ఆఫర్ అకౌంట్లోకి ముందుగా ఇక్కడ తెలుగు రైతులకు అని ఇచ్చారు. తెలుగు రైతులకు బంపర్ ఆఫర్ అకౌంట్లోకి నేరుగా 30,000 సర్కారు సూపర్ స్కీమ్. ఏం చెప్పబోతా ఉంది సర్కారు? అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పిఎం కిసాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగించి ఏదైతే మనకు సంబంధించినటువంటి పొడిగించి ఈ మేరకు 3.15 లక్షల కోట్ల నిధులను విడుదల చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పుడు మీకు వీడియో మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటా ఉన్నా. అసలు పిఎం కిసాన్ అనేది మొత్తానికి డైరెక్ట్ 6,000 నుంచి 30,000కు పెంచరు. దీంట్లో ఏదో ఒకటి కలుపుకొని 30,000 రూపాయలు అని చెప్పబోతా ఉన్నారు. అది ఏంది నేను ముందే స్పష్టంగా చెప్తా ఉన్నా. డైరెక్ట్ ఏదో ఫేక్గా చెప్పడం అనేది మనకు అవసరం లేదు. దీంట్లో ఏదో ఒకటి కలుపుకొని రైతులకు అండగా నిలిచేందుకు, ఆధారంగా మారేందుకు ఏదో కలపబోతా ఉన్నారు. అంటే ఏదో స్కీమ్ కలుపుతూ ఉన్నారు. దాన్ని కలుపుకొని 30,000 రూపాయలు రైతు ఖాతాల్లో పడబోతా ఉన్నాయి. అందుకనే సర్కారు సూపర్ స్కీమ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము మొదటి నుంచి రాబోతా ఉన్నాం. వీడియోలో 24వ విడత ఎట్లా వస్తుంది, తర్వాత దీని గురించి, తర్వాత ఇంకా కొన్ని కండిషన్లు వీటి గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. వీడియోను పూర్తిగా చూడాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు మనకు పిఎం కిసాన్ హైక్ అంటే పిఎం కిసాన్ నిధులు పెరుగుతాయా? చాలామందికి ఇప్పుడు అదే ఉన్నది. ఎందుకంటే బీసు 2,150 రూపాయలు, ఒక్కొక్క దగ్గర 2,200 ఈ రకంగా మారింది. అంటే రైతులు వాడే ప్రతి ఎరువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ 2019లో స్టార్ట్ చేసినటువంటి పిఎం కిసాన్ నిధులు మాత్రం ఎందుకు పెరగడం లేదు అని పిఎం కిసాను 2019లో స్టార్ట్ అయింది. 2019 ఇప్పుడు 2026 ఎందుకు పెంచడం లేదు నరేంద్ర మోడీ?
రైతుల ఓట్లు దండుకుంటా ఉన్నాడు. రైతుల పేరు వాడుకొని భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో గెలుస్తూ ఉన్నటువంటి బీజేపీ మరి ఎందుకు రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అనేది పెంచడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. నిధులు పెరుగుతాయా? ఆశలు రైతులకు 24వ విడతలో 2000 పొందాలంటే ఈ 3 పనులు వెంటనే చేయండి అని కూడా ఇవ్వడం జరిగింది. మరి పెరుగుతాయా అంటే దాని గురించి కూడా మనం చూసాం. ఎందుకు పెరుగుతాయి, ఏం కథ అనేది స్పష్టంగా మాట్లాడుకుందాం. పిఎం కిసాన్ సహాయం పెంపు పైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. 24వ విడత 2000 కోసం ముఖ్యంగా ఇక్కడ ఈకేవైసీ, అలాగే ఆధార్ లింకింగు, ల్యాండ్ సీడింగ్ వంటి పనులు వెంటనే చేయవలసింది అని తెలిపారు. పూర్తి వివరాలు ఇప్పుడు మనము దీంట్లో చూడబోతా ఉన్నాం. పూర్తిగా ఈ 3 పనులు మాత్రం చేయకపోతే పిఎం కిసాన్ లిస్టులో నుంచి మన పేరు తొలగించడం ఖాయం. దాన్ని ఎవ్వరు ఆపలేరు, ఎవరు కూడా మార్చలేదు. ఇక మీ ఇష్టం. ఎందుకంటే 30,000 రూపాయలకు ఎగబాకుతా ఉంది. మరి ఏమేమి కలపబోతా ఉన్నారో అది వేరే విషయం. ఇంకోటి మనకు ఎకరానికి 5,000 రూపాయల స్కీమ్ కూడా ఉన్నది. కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షలు, ఇట్లా రకరకాల స్కీములు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరు పిఎం కిసాన్ డబ్బులు పొందిన వారికి మాత్రమే ఇవన్నీ పొందుతాయి. మరి గింత మంచి పథకం ఉన్నప్పుడు దీని గురించి మీరు ఒకసారి ఆలోచన చేసుకొని ఇప్పుడు నేను చెప్పే 3 పనులు పూర్తిగా చేయండి, అవి కూడా వెంటనే చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇక దీని గురించి కాకుండా ఇవే ఆ 3 పనులు, వీటి గురించి నేను మీకు చెప్పబోతా ఉన్నా. ఇప్పుడు డబ్బులు ఆగిపోకుండా ఉండాలంటే వెంటనే చేయవలసిన ఈ 3 పనులు. పథకంలో పారదర్శకత పెంచేందుకు అర్హులైనటువంటి రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చేసేందుకు కేంద్రం కొన్ని నిబంధనలు కఠినతరం చేసింది. ఈ యొక్క క్రింద ఉన్నటువంటి 3 పనులు పూర్తి చేయకపోతే 24వ విడత 2000 సొమ్మును నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. అవే ఈ 3 పనులు. ఈ 3 పనుల గురించి చాలా స్పష్టంగా చాలా వీడియోలలో చెప్పిన, కానీ ఈ వీడియోలో మనకు డబ్బులు పెరగబోయే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే డబ్బులు పెరగబోయేది ఉంటే మనోళ్ళు విడిచిపెట్టుకోరు, కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారని నేను అనుకుంటా ఉన్నా. నెంబర్ 1 ఈకేవైసీ తప్పనిసరి. ఈకేవైసీ పూర్తి చెయ్యని రైతులకు తదుపరి విడత డబ్బులు విడుదల కావు. మీ సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రానికి వెళ్ళి లేదా మీ మొబైలు ఓటీపీ ద్వారా ఆన్లైన్లో ప్రక్రియను కూడా పూర్తి చేయవచ్చు. ఇక్కడ నన్ను అడిగితే ఏది ఈజీగా ఉంటుంది తమ్ముడు చెప్పు అనంటే నేను ఏం చెప్తా అంటే సిఎస్సి కేంద్రానికి వెళ్ళడం. సిఎస్సి ఇది మీ సేవ లాంటిది. ఇక్కడికి పోయి ఓన్లీ మనకు సంబంధించినటువంటి 2 పట్టుకొని పోవాలి. ఏంటి అని అంటే ఆధార్ కార్డు, అలాగే మన పట్టా పాస్బుక్ 2 తీసుకొని సిఎస్సి సెంటర్లకు పోయి ఒక 50 రూపాయలు ఖర్చు పెడితే ఈకేవైసీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి జిల్లాకు, భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికీ, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ అని కాదు, అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలకు ఈ సిఎస్సి కేంద్రాలు అనేటివి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు ఈ వీడియో అనేది వర్తిస్తుంది భారతదేశంలో ఉన్న రైతులందరికీ. రెండవది ఆధార్తో బ్యాంకు ఖాతా లింకు, అలాగే డీబీటీ మీ యొక్క బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే ప్రత్యక్ష ప్రయోజనాలు బదిలీ ఆప్షన్ యాక్టివ్గా ఉందో లేదో కూడా సరిచూసుకోవాలి. ఇక్కడ కూడా మనం పెద్దగా చేయవలసిన పని ఏమీ లేదు. ఏంద్రా నాయన అంటే మన యొక్క బ్యాంకు పాస్బుక్ దేంట్లో అయితే మనకు పిఎం కిసాన్ డబ్బులు పడతాయి ఉన్నాయో ఆ బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని పోయి ఓన్లీ ఆధార్ కార్డు తోటి బ్యాంకు ఖాతా లింకు ఈ రకంగా లింకు చేయడం. ఆడొక ఫామ్ ఇస్తారు, ఫామ్ ఫిలప్ చేసి సంతకం పెట్టి, బ్యాంక్ ఎంప్లాయీ పూర్తి చేసి సంతకం పెట్టమంటాడు. వేలిముద్ర అయితే వేలిముద్ర, లేదు అంటే సంతకం, లేదు వేలిముద్ర పెట్టేస్తే అయిపోతుంది. ఇంత చిన్న పనికి ఎంతో మంచి ఉపాయాలను కూడా కోల్పోతూ ఉన్నాం. రైతులు అర్థం చేసుకోవాలి, అందులో నేను కూడా ఒక్కని. మూడవది భూమి రికార్డులు.
చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. ఎందుకంటే అందరూ నల్ల జాతిలో తెల్ల దొంగలు మోపారు, అంటే తెల్ల బట్టలు వేసుకొని దొంగతనం చేస్తూ ఉంటారు అన్నట్టు. చెరువులు, కుంటలు, శ్మశానాలు, రోడ్లు, ఇవి అవి వెంచర్లు అని అన్నిటికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు, కిసాన్ క్రెడిట్ కార్డు, అలాగే ఎకరానికి 5,000 అటువంటివన్నీ వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీ భూమి రికార్డు నమోదు, మీ భూమి వివరాలను పిఎం కిసాన్ ఫోల్డర్లో సరిగ్గా నమోదైతే ధృవీకరించబడి ఉండాలి. రికార్డుల్లో తేడాలు ఉంటే సొమ్ము జమ కాదు అని చెప్తా ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్గా మనకు ల్యాండు ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం, ఏ సర్వే నంబర్, ఏ ఏరియాలో ఉంది అని వెరిఫికేషన్ కావాలి. ఇది ఎక్కడో కాదు, ఎంఆర్ఓ ఆఫీస్. ఇక్కడ మనము ఎంఆర్ఓ ఆఫీస్లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన పేరు కొంతమందికి తెలవాలి, ఏఈఓ లేదంటే ఏఓ అని ఇద్దరు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే పట్టా, పాస్బుక్, అలాగే మన ఆధార్ కార్డు తీసుకొని పోతే ఆటోమేటిక్గా ల్యాండ్ ఈ భూమి రికార్డులు నమోదు అనే ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ పని, కానీ దీన్ని కూడా మనోళ్ళు సోమరిపోత్తనంతో చేస్తలేరు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పైసలు కూడా సొమ్ము జమ కాదు అంటే డిలీట్ అయిపోతుంది అన్నట్టు. తేడాలు ఉంటే కథం. నీకు ఎక్కడ ఉంది, ఏ సర్వే నంబరు అని క్లారిటీ అనేది రావాలి. అర్థమైంది కదా? ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీసు ఏరియాల్లోనే వాళ్ళకు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళకి కలిస్తే ఈ మూడోది కూడా అయిపోతుంది. ఇక్కడ మనము ఈకేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింకు, అలాగే ల్యాండ్ వెరిఫికేషన్, ఈ మూడు అయిపోయిన తర్వాత నాకు తెలిసినటువంటి ఒకటి ఫోన్ నంబర్ అప్డేట్. ఈ మూడిటిల్లో మీరు లింక్ కోసం ఇచ్చేది ఒకటే ఫోన్ నంబర్ అయి ఉండాలి, అది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. పద్ధతులు పాటించాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం ఈ 30,000 కథ ఏంటిది. 30,000 రూపాయల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. తెలుగు రైతులకు బంపర్ ఆఫర్, అకౌంట్లోకి నేరుగా 30,000 సర్కారు సూపర్ స్కీమ్. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పిఎం కిసాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగించి ఈ మేరకు 3.15 లక్షల కోట్లు కేటాయింపులు మోడీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే దేనికోసం పెంచుతామున్నారా ఎట్లా అనేది చాలామందికి డౌట్లు కూడా ఉంటాయి. కాబట్టి మీ డౌట్లతో పాటు అన్నీ కూడా దీంట్లో క్లారిటీ కాబోతూ ఉన్నాయి. దీంట్లో ఇంకో ఏదన్నా స్కీమ్ చేర్చబోతా ఉన్నారా ఏంది అనే విషయాన్ని మనం ఒక్కసారి టకీమని తెలుసుకొని వీడియోను ముగించేద్దాం అంతే. ఇక్కడ ఏమిచ్చారు అంటే దేశంలో కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల పాలిట వరంగా మారిన ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన మరో 5 ఏళ్ల పాటు అంటే 2031 వరకు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసింది. దీంట్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అన్నదాతలందరికీ భారీ ఆర్థిక సహాయము కొనసాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై ఈ నిర్ణయాన్ని ఆమోదం తెలిపింది. ఈ మెగా స్కీమ్ కోసం కేంద్రం ఏకంగా 3.15 లక్షల కోట్లను కేటాయించింది. ఈ వివరాలు కేంద్ర ప్రభుత్వం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దీంతో పాటు ప్రధానమంత్రి ఇది కొత్త స్కీమ్ సూర్య సరోవర్ యోజన వంటి కీలక పథకాలకు కేంద్ర భారీగా ఆమోదం తెలిపింది. అసలు ఈ సూర్య సరోవర్ యోజన అంటే ఏంది, అసలు ఈ 30,000 మనకు ఎందుకు రాబోతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇదే పిఎం కిసాన్లో కలిపి ఇవ్వబోతా ఉన్నారా, లేకపోతే ఎందుకు ఇవ్వబోతా ఉన్నారు అనేది పిఎం ఎస్ఎస్ఐ వంటి కీలక పథకాలను కూడా క్యాబినెట్ భారీగా నిధులు కేటాయించిందని చెప్తా ఉన్నారు కదా. ఏంటిది అనేది తెలుసుకోవాలి. తెలుగులో ఇచ్చే చూడియో సూర్య సరోవర్ యోజన, మీరు దీన్ని గూగుల్లో కొట్టినా కూడా మీకు వస్తుంది. దీని గురించి 2031 కాదు, ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ కాబోతోంది. దీంట్లోనే పిఎం కిసాన్లోనే అది ఏంది అనేది కూడా స్పష్టంగా నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతా ఉన్నా. పూర్తి వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్, అలాగే రైతులకు బెనిఫిట్స్ ఎలా జరగాలి, ఏమేమి కోసం అనే ప్రతి విషయం మన ఛానల్లో వస్తుంది. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐ బటన్ వెంటనే ప్రెస్ చేయరి. అందరికీ జై శ్రీరామ్, జై హింద్.